హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్లినిక్ గురించి. ఫిడికస్ హోమియోపతి. ఫిడికస్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. ఈ 2 వర్డ్స్ మనం లాటిన్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఫిడూషియా, FIDUCIA. లాటిన్లో ఫిడూషియా అంటే ట్రస్ట్ అని మీనింగ్, లేకపోతే నమ్మకం అని మీనింగ్. అదేవిధంగా లాటిన్లో మెడికస్ అంటే డాక్టర్, అంటే వైద్యుడు అని మీనింగ్ అనమాట. ఈ 2 వర్డ్స్ని తీసుకొని మనం కంబైన్ చేస్తే ఫిడికస్ అని వచ్చిందనమాట. బేసిక్గా ఫిడికస్ అంటే ఏంటంటే డాక్టర్ పేషెంట్ని ట్రస్ట్ చేయాలి, పేషెంట్ డాక్టర్ని ట్రస్ట్ చేయాలి. అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం అనే ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాతనే ఇంకా ఏదన్నా. సో ఎందుకు అంటే నేను ఎవరితో నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, పేషెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ మెయిన్గా నాకు అనిపించేది ఏంటంటే ఈ కాలంలో మనకు డాక్టర్కి పేషెంట్కి మధ్య ట్రస్ట్ అనేది లేదు. పేషెంట్ ఎప్పుడు ఏమనుకుంటారంటే డాక్టర్ కొంచెం కమిషన్ కోసం నాకు ఎక్కువ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, లేకపోతే అన్నెసెసరీగా ల్యాబ్ టెస్టులు రాస్తాడు, లేకపోతే సర్జరీ సజెస్ట్ చేస్తాడు అని పేషెంట్లు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా మనం చాలా సినిమాలు కానీ, లేకపోతే చాలా సీరియల్స్లో కానీ, కమర్షియల్స్లో ఏం చూస్తామంటే డాక్టర్ని చాలా బ్యాడ్ లైట్లో చూపిస్తామన్నమాట. మనకు సాంస్క్రిట్లో, మన హిందూ స్క్రిప్చర్లో ఒక వర్స్ ఉంది. ఏంటి అంటే వైద్యో నారాయణ హరి, అంటే డాక్టర్ ఈజ్ గాడ్. డాక్టర్ అనేవాడు దేవుడితో సమానం. దేవుడు అంటే ఏంటి? ట్రస్ట్ అనమాట. కానీ మనకు రీజన్ మనకు తెలియదు. చాలా కాలం నుంచి ఆ ట్రస్ట్ అనేది పోయింది. సో మళ్ళీ మేము ఈ ఫిడికస్ హోమియోపతి ద్వారా ఆ ట్రస్ట్ని గెయిన్ చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా మన సింబల్ చూసారనుకోండి, మన లోగో చూసారనుకోండి, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మెడికల్ సింబల్ ప్లస్ సింబల్ వస్తుంది కదా, ఆ సింబల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చెయ్యి సింబల్ ఉంటుంది. చెయ్యి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మెడికల్ ట్రస్ట్ కలిసింది మన ఫిడికస్ హోమియోపతి. ఫిడికస్ హోమియోపతిలో వీ వాంట్ టు గెట్ బ్యాక్ దట్ ట్రస్ట్. సో ఎలా ట్రస్ట్ చేయాలి? సో డాక్టర్ అనేవాడు పేషెంట్తో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అదేవిధంగా పేషెంట్ కూడా డాక్టర్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, డాక్టర్ని నమ్మాలనేదే మన మెయిన్ ఫిడికస్ హోమియోపతి సింబల్. కానీ మనం నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రస్ట్ ద డాక్టర్. అంటే డాక్టర్ని ట్రస్ట్ చేయాలి, పేషెంట్ ట్రస్ట్ చేసే విధంగా, నమ్మే విధంగా డాక్టర్ బిహేవియర్ కానీ, అతని పనితీరు కానీ ఉండాలి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.